మన జీవితంలో ఎన్ని పనులు ఉన్నా రోజులో కొన్ని నిమిషాలు భగవంతుని కోసం కేటాయించడం ఎంతో గొప్ప వరం. ప్రతిరోజు దేవుణ్ణి పూజించాలి అంటే పెద్ద పెద్ద పూజా సామాగ్రి కావాలి, చాలా సమయం కావాలి, ఎన్నో నియమాలు పాటించాలి అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి భగవంతునికి కావాల్సింది మన భక్తి, శ్రద్ధ, పరిశుభ్రమైన మనసు మాత్రమే. అందుకే ఈరోజు మనం నిత్య పూజను చాలా సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలి, పూజ సమయంలో ఏ క్రమాన్ని పాటించాలి, ఈ చిన్న చిన్న విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నిత్య పూజకు ముందుగా ఉదయం ఇంటిని నిద్ర లేచిన వెంటనే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తరువాత ముందుగా మన వ్యక్తిగత పనులు పూర్తి చేసుకొని వీలైనంత వరకు స్నానం చేసి పూజను సిద్ధం చేసుకోవాలి. పూజ చేసే ప్రదేశం శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని ప్రతిరోజు పూర్తిగా శుభ్రం చేయలేకపోయినా దేవుడు ముందు ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసే ప్రదేశంలో అవసరం లేని వస్తువులను ఎక్కువగా పెట్టకుండా ప్రశాంతంగా ఉంచడం మంచిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, మన మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే చేతులు శుభ్రంగా ఉన్న మనసులో కోపం, ద్వేషం, అసూయ ఎక్కువగా ఉంటే పూజలో మనస్సు నిలకడగా ఉండదు. కాబట్టి పూజ ప్రారంభించే ముందు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మనసుని దేవుడిపై నిలపాలి. మనం రోజు చేసుకునే నిత్య పూజ కోసం పెద్దగా సామాగ్రి అవసరం లేదు. సాధారణంగా ఒక దీపం, పువ్వులు, నీరు, పసుపు, కుంకుమ, ఏదైనా స్వామివారికి చిన్న నైవేద్యం, బెల్లం ముక్క అయినా ప్రసాదంగా సమర్పించవచ్చు. ఇంట్లో పండ్లు ఉన్నప్పుడు పండ్లను ప్రసాదంగా స్వామివారికి పెడితే సరిపోతుంది. ప్రతిరోజు అందుబాటులో లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేకపోతే చేతులు జోడించి భక్తితో దేవుణ్ణి నమస్కరించండి. పూజలో ఒక భాగమే. అందుకే నా దగ్గర పూజ సామాగ్రి లేదు కాబట్టి నేను పూజ చేయటం లేదు అనుకోకండి. భక్తితో స్వామివారి నామస్మరణ జపించండి. అంతకంటే విలువైనది ఇంకొకటి ఉండదు. ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించి ఆ దీప జ్యోతిని కాసేపు అలా చూస్తూ ఉంటూ మనసుని స్వామివారిపై నిమగ్నం చేసుకోండి. దీపం మనసుకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. చుట్టూ ఉన్న చీకటి ఉన్న ఒక్క దీపం వెలుగునిస్తుంది. అలాగే మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా భగవంతుడిపై నమ్మకం ఉంటే ఆ చిన్న వెలుగు మనకి పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏ శుభకార్యానికైనా గణేశుణ్ణి స్మరించుకుంటాం. అందుకే పూజ ప్రారంభంలో గణేశునితో ప్రారంభించి తర్వాత మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని మీ ఇంట్లో ఏ దేవుణ్ణైతే కొలుస్తారో ఆ దేవుణ్ణి నామస్మరణ చేసుకొని అమ్మవారిని ఆరాధించండి. లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ స్వరూపం అయిపోతుంది. సంకల్పం చెప్పుకోండి. చిన్న సంకల్పం. ఈరోజు నేను నా కుటుంబం సభ్యుల ఆరోగ్యం, ఆనందం, శాంతి కోసం మరియు నా వల్ల తెలిసి తెలియక ఏదన్నా తప్పులు జరుగుంటే క్షమించు స్వామి అని స్వామివారిని భక్తితో వేడుకోండి. నీ మనసులో కోరికలను ఆ భగవంతుని ముందు భక్తితో ఉంచండి. సాధ్యమైనంత వరకు దేవుడికి నీటిని సమర్పించండి. ప్రతిరోజు అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా పూజలో నీటిని సమర్పిస్తూ ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణాయ అనే ఇష్టదైవాన్ని స్మరించండి. అప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, పూజలో ఎక్కువ పదార్థాలు ఉపయోగించడం కంటే భక్తితో సమర్పించడం ముఖ్యమైనది అని. అందుబాటులో ఉంటే దేవుడికి పువ్వులు సమర్పించి ఒక్కో పువ్వుతో ఒక్కో నామాన్ని స్మరించండి. పువ్వులు అందుబాటులో లేనప్పుడు బాధపడకండి. 4 అక్షింతలు తీసుకొని స్వామివారి ముందు పెట్టి మనసుతో భక్తితో ప్రార్థించి ఒక దీపం వెలిగించి పూజ చేస్తే ఆ స్వామివారు ఆ భక్తిని మెచ్చుతాడు. చివరగా స్వామివారికి నైవేద్యం సమర్పించండి. నైవేద్యం అంటే ప్రత్యేకంగా ఏవైనా వంట చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో వండుకున్న అన్నం కానీ, పప్పు కానీ, ఏవైనా కానీ స్వామివారికి కొంచెం తీసిపెట్టి మిగతాది మీరు తీసుకోవచ్చు.
తరువాత దానినే మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. చివరిగా నైవేద్యం తర్వాత హారతి ఇవ్వండి. హారతి సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి దేవుడి నామస్మరణం చేయడం చాలా మంచిది. పిల్లలకు చిన్నప్పటి నుంచే దేవుడి నామస్మరణ, పెద్దలను గౌరవించటం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటం, ఇతరులకు సహాయం చేయటం వంటి మంచి పనులను, విలువ తెలిసిన పనులను పిల్లలకు నేర్పించండి. స్వామి పూజలో తెలుసో తెలియకో ఏవైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి. నా కుటుంబాన్ని సుఖశాంతులతో ఉంచండి. అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వండి స్వామి అని చివరిగా స్వామివారికి క్షమాపణ చెప్పండి. మంచి బుద్ధి, ధైర్యం ప్రసాదించండి అని స్వామివారిని సులువైన పద్ధతిలో నిత్య పూజ విధానం. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.